చాలామంది మనల్ని పీజీడీఏ, పీజీడీ కావాలి అని అడుగుతూ ఉన్నారండి. ఆహ్, అది ఎవరిలో అవసరము, ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుందనేది ఆహ్, అంటే మేము చూసిన తర్వాతే డిసైడ్ చేస్తూ ఉంటాము. ప్రీవియస్‌గా వాళ్ళకి అబ్నార్మల్ బేబీస్ పుట్టినప్పుడు, వాళ్ళకి ఏజ్ బాగా ఎక్కువున్నప్పుడు అలాంటి వాళ్ళలో ఫస్ట్ మనం క్యారియోటైపింగ్ చేసుకుంటాము. జెనెటిక్ స్క్రీనింగ్ దాంట్లో కనుక అంతా నార్మల్‌గా వచ్చినప్పుడు, వాళ్ళకి మనం స్టిమ్యులేట్ చేసి నెక్స్ట్ ఎంబ్రియోస్ తయారైన తర్వాత, ఆ ఎంబ్రియోస్‌ని మనము బ్లాస్ట్ స్టేజ్‌లో మనం ఒక బ్లాస్టోమీర్ చిన్న బయాప్సీ తీసి, దాన్ని మనము జెనెటిక్ టెస్టింగ్‌కి పంపిస్తూ ఉంటాము. అన్‌ప్లాయిడిటీ ఏమైనా ఉందా? యూప్లాయిడిటీ అంటే నార్మల్ ఎంబ్రియోస్. అన్‌ప్లాయిడిటీ అంటే కొంచెం అబ్నార్మల్‌గా ఉండే క్రోమోజోమల్ ఎంబ్రియోస్ అనమాట. సో, అలా వచ్చినప్పుడు నార్మల్ ఎంబ్రియోస్‌ని మనం ట్రాన్స్‌ఫర్ చేస్తే నార్మల్‌గా మంచిగా పిల్లలు కలుగుతారు. అదే అన్‌ప్లాయిడ్ అంటే కొంచెం అంటే కొంచెం మన జెనెటిక్ టెస్టింగ్‌లో కనుక అబ్నార్మాలిటీస్ ఉన్నాయని మనకొచ్చినప్పుడు ఆ ఎంబ్రియోస్‌ని మనం డిస్కార్డ్ చేసేస్తాం. సో, ఆ రకంగా మనము ఎల్డర్లీ పేషెంట్స్‌లోను ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబ్నార్మల్ బేబీస్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మన సెంటర్‌లో కూడా అవైలబిలిటీ ఉంది. దీన్ని ఉపయోగించుకోవచ్చు.